హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం వెల్ ఇంటెండెడ్ లవ్ సీజన్ 2లో పార్ట్ 5ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే బావో అలాగే ఈ మేనేజర్ ఇద్దరు కూడా కలిసి లింగ్ని అలాగే జయాని వేరు చేద్దామని ట్రై చేస్తారు కదా. సో ఆ ప్లాన్ అయితే ఫెయిల్ అవుతుంది. దాని తర్వాత లింగ్ వచ్చేసి మేనేజర్తో అంటూ ఉంటాడు, సో నేను నీకు చెప్పాను కదా మా కాంట్రాక్ట్ విషయం ఎవరికీ చెప్పొద్దని, కానీ నువ్వు ఎందుకు తనకు చెప్పావు, ఇంకోసారి ఇలాగా ఈ విషయం అనేది లీక్ అయితే నేను ఊరుకోను అని చెప్పేసి మేనేజర్తో అంటూ ఉంటాడు. ఇంకా మేనేజర్ మాత్రం లింగ్ చెప్పిన మాటలన్నింటినీ పట్టించుకోదు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే చూ ఉంటాడు కదా. సో చూ అయితే ఒక కొత్త కాన్సెప్ట్ని రెడీ చేసి అందరికీ కూడా చెప్తూ ఉంటాడు, సో ఫోటోగ్రఫీ గురించి. అయితే వాళ్ళందరూ ఏమంటారు అంటే ఈ ప్రపోజల్ అనేది చాలా రిస్కీగా ఉంది, సో మేము ఇన్వెస్ట్ చేయలేము ఈ టైంలో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా చూ అయితే కొంచెం డల్గా ఉంటాడు, తను చెప్పిన ప్లాన్ అనేది రిజెక్ట్ చేశారు అందరూ అని చెప్పేసి. అయితే ఇదే టైంలో చూ వాళ్ళ అసిస్టెంట్ చూకి కొన్ని పేపర్స్ చూపిస్తాడనమాట. సో ఏంటి అంటే వాళ్ళ డాడీ చూ కోసం బ్లైండ్ డేట్స్ని అరేంజ్ చేస్తాడు. ఇంకా చూ ఏం చేస్తాడు అంటే వాళ్ళందరిలోకి కూడా చూకి ఆపోజిట్గా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే అప్పుడు ఆ అమ్మాయి వల్ల ఈ బ్లైండ్ డేట్ని రిజెక్ట్ చేసేయచ్చు, ఇంక తర్వాత వాళ్ళ డాడీ కూడా ఏమీ అనరు అని చెప్పేసి అలా చేస్తాడనమాట. ఇంక చూ అయితే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి ఈ అమ్మాయితో నేను బ్లైండ్ డేట్కి వెళ్తానని చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే జయా అయితే తన వర్క్ అంతా ఫినిష్ చేసుకుని వస్తూ ఉంటుంది. ఇంకా వచ్చిన తర్వాత లింగ్ వచ్చేసి జయాకి అంటే మసాజ్ చేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే జయా అంటుంది, మా స్కూల్ రియూనియన్ ఉందంట, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో చూని చూపిస్తారు. సో చూ అయితే ఆ బ్లైండ్ డేట్కి వెళ్తానన్నాడు కదా, సో ఆ అమ్మాయితో కలిసి బ్లైండ్ డేట్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయి అయితే మాట్లాడుతూనే ఉంటుందన్నమాట చూ గురించి. ఇంకా అప్పుడు చూ అయితే లేదు అని చెప్పేసి ఆ అమ్మాయికి అన్నీ కూడా క్రాస్గా చెప్తూ ఉంటాడనమాట. సో ఆ అమ్మాయి ఏం చెప్పినా సరే దానికి ఆపోజిట్గా చెప్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో మనకి షవ్ అనే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో తినే మన సెకండ్ ఫీమేల్ లీడ్ అనమాట, అంటే చూకి హీరోయిన్ అనమాట. అండ్ ఇదే టైంలో ఈ బ్లైండ్ డేట్కి వచ్చిన అమ్మాయి చూతో మాట్లాడుతూ ఉంటుంది. సో తన రాశి గురించి చెప్తుంది, అలాగే చూ రాశి అడిగి కూడా చూ రాశిలో ఉండే బిహేవియర్ క్వాలిటీస్ అన్ని చెప్తూ ఉంటుంది. అయితే ఈ టైంలో చూ ఏమంటాడు అంటే మన రెండు రాశుల్ని గమనిస్తే మన ఇద్దరం అస్సలు మ్యాచ్ అవ్వమని అనిపిస్తుంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విని షవ్ అయితే నవ్వుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ చూసారు అని చెప్పేసి షవ్ ఆపేస్తుంది అనమాట నవ్వటం. ఇంక తర్వాత కావాలని చెప్పి చూ ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయి పక్కనే ఉన్న అంటే టేబుల్లో కూర్చుని వాళ్ళిద్దరు కూడా బ్లైండ్ డేట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఫెయ్ వచ్చేసి ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో ఆ అబ్బాయి అయితే ఫెయ్ రైటర్ కదా, సో తను చేయబోయే మూవీలో ఒక రోల్ కోసం అడుగుతూ ఉంటాడనమాట. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఇదంతా కూడా వెన్లీ చూస్తాడు. ఇంకా వెన్లీ వెంటనే అక్కడికి వచ్చి ఫెయ్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా ఫెయ్ కూడా ఓ నువ్వు వచ్చావా, పద మనం వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంకా ప్యారలల్గా మనకి ఇక్కడ చూని చూపిస్తారు. సో చూ అయితే బ్లైండ్ డేట్ వెళ్ళిన అమ్మాయితో కావాలని అక్కడ కూర్చుంటాడు కదా. ఇంకా షవ్ అయితే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు వీటన్నిటిని కూడా వింటూ ఉంటుందన్నమాట. ఇంకా తనైతే తన చేయిని వెనక్కి జరుపుకుంటూ వచ్చేసి తనేం చేస్తుంది అంటే ఆ అమ్మాయి ఉంటుంది కదా బ్లైండ్ డేట్కి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి చైర్కి షవ్ చైర్ని ఆనిచ్చేస్తుంది. ఇంకా వెంటనే ఆ అమ్మాయి ఏమో నువ్వు ఎందుకు మా మాటలన్నీ వింటున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా షవ్ ఏమో నన్ను క్షమించు అని చెప్పేసి అక్కడి నుండి దూరంగా తన చైర్ని వేసుకుని వెళ్తుంది. ఇంక ఇదే టైం అనుకుని చూ ఏం చేస్తాడు అంటే షవ్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, సో మన ఇద్దరం ఏం మాట్లాడుకుందామో విందామని చెప్పి తను అలా ట్రై చేస్తూ ఉంటుంది. మా డాడీకి మా ఈ విషయం చెప్పాలనుకుంటున్నాము కానీ కుదరలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదంతా విన్న తర్వాత ఆ డేట్ చేసిన అమ్మాయి అయితే షాక్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంకా తన కోపం వస్తూ ఉంటుంది ఇలా మాట్లాడేటప్పటికి. ఇంకా చూ అయితే ఇంకా కావాలని చెప్పేసి షవ్ చేతులు పట్టుకుని ఉంటాడు. అయితే ఆ బ్లైండ్ డేట్ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత షవ్ ఏమో నువ్వు ఇందాక చేసావు కదా అలాగే నా చేతుల్ని పట్టుకోవా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి చూ ఏమో సరే అని చెప్పి చేతుల్ని పట్టుకుంటాడు. ఇంకా తనైతే చాలా ఎక్సైట్ అయిపోతూ చాలా ఆనందపడిపోతూ ఉంటుందన్నమాట. సో తనేమంటుంది అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి చూ అంటాడు నేను చాలా బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ కలుద్దామని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా షవ్ అయితే
అక్కడ తన బాడీ గార్డ్స్ ఉంటారు. సో, వాళ్ళతో చెప్తూ ఉంటుంది. తనెవరు తన డీటెయిల్స్ కనుక్కోండి అని చెప్పేసి. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే ఫెయిని చూపిస్తారు. సో, ఫెయి ఇంకా తింటూ ఉంటుందనమాట. సో, అసలే వెన్‌లీకి కొంచెం కోపంగా ఉంది కదా! ఫెయి ఎవరితోనో మాట్లాడుతుంది అని చెప్పేసి. అందుకని ఫుడ్ సరిగ్గా వండడు. ఇంక తనేం చేస్తుంది అంటే చాలా సోర్‌గా ఉంది ఫుడ్ అంతా కూడా, నేను వాటర్ తాగొస్తాను అని చెప్పేసి వాటర్ తాగడానికి వెళ్తుంది. అయితే ఇదే టైంలో ఫెయికి ఎవరో మెసేజ్ చేస్తారు. "నువ్వు నన్ను వదిలేయవు కదా! ప్లీజ్" అని చెప్పేసి అలా మెసేజ్ చేస్తాడు. ఇంకా అది చూసిన వెంటనే వెయికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో, తనేం చేస్తాడు అంటే మొత్తం ఆ సోర్‌గా ఉన్న సూప్‌ని తాగేస్తూనే ఉంటాడు. ఇంకా అప్పుడే తనేం చేస్తాడు, ఫెయిని అడుగుతాడనమాట. "ఇందాకేమో ఎవరితోనో నువ్వు చాలా క్లోజ్‌గా మాట్లాడుతున్నావు. ఇప్పుడేమో నీకు మెసేజ్ వచ్చింది నన్ను వదిలేయొద్దు అని చెప్పేసి. ఎవరు వీళ్ళిద్దరూ?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి ఫెయి అంటుంది, "వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు. వాళ్ళిద్దరూ ఒకలే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక వెయికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకప్పుడు ఫెయి అంటుంది, "కోప్పడకు, వాళ్ళిద్దరూ కూడా నేను డ్రామా అనేది రాస్తున్నాను కదా! సో, దానిలో క్యారెక్టర్ కోసం అడుగుతానికొచ్చాడు అంతే" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక వై కూడా సరే అని చెప్పేసి నవ్వుతాడనమాట. కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఆ రోజు నైట్ జయా అయితే వాళ్ళ స్కూల్ రియూనియన్‌కి వెళ్తుంది. ఇంకా అందరూ కూడా జయాని చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ స్కూల్‌లో ఉండే ఫ్రెండ్ ఒకళ్ళొచ్చేసి, "మీకు యావో గుర్తున్నాడా? సో, తనకి యాక్సిడెంట్ అయిందంట. తను కోమాలో ఉన్నాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. సో, అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు అంటే, "జయా నీకు గుర్తుందా? యావో నీ వెనకాలే వచ్చేవాడు" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంక అప్పుడే జయాకి తన స్కూల్ డేస్ గుర్తొస్తాయి. సో, తన స్కూల్ డేస్‌లో ఏమవుతుంది అంటే, జయా ఏమో ఒక అంటే ఇంటర్వ్యూ లాంటి దానికి వెళ్ళడానికి స్క్రీనింగ్ టెస్ట్ కోసం వెళ్ళడానికి లైన్‌లో నుంచునుంటుంది. అయితే అదే టైంలో యావో తనకి మెసేజ్ చేస్తారు. "నన్ను కొంతమంది బుల్లీ చేస్తూ ఉంటే నువ్వు నన్నొచ్చి కాపాడావు. నేనైతే దాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాను. నాకు నీ మీద ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను" అని చెప్పేసి మెసేజ్ పంపిస్తాడు. ఇంక దానికి రిప్లై కింద యావో ఏమో, "లేదు నేనిప్పుడు కెరియర్ మీదే కాన్సంట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను రిలేషన్‌షిప్‌లో ఉండను" అని చెప్పి రిప్లై ఇస్తుంది. ఇంకా యావో ఏమో, "నేను నిన్ను కలవనా" అని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. కానీ అదే టైంలో జయాని అంటే ఆడిషన్స్‌కి పిలవటం వల్ల తను లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా కూడా గుర్తు తెచ్చుకొని జయా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా పార్టీలో ఫుల్‌గా డ్రింక్ చేసేస్తుందనమాట. ఇంకా ఆ రోజు నైట్ అంటే లింగ్ వచ్చేసి తనని పిక్ చేసుకుంటాడు. సో, వీళ్ళిద్దరూ కలిసి ఒక పార్క్‌లో కూర్చొని ఉంటారు. ఇంకా లింగ్ ఏమో జయాకి ఫుడ్ అనేది తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు జయా అయితే లింగ్‌తో చెప్దామనుకుంటుంది యావో గురించి. మళ్ళీ లింగ్ కూడా ఎందుకు బాధపడతాడు అని చెప్పేసి ఇంక తను చెప్పకుండా ఆ విషయాన్ని దాచేస్తుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే లింగ్‌కి కాల్ వస్తుందనమాట. వాళ్ళ గ్రాండ్‌మాకి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్‌లో జాయిన్ చేశారు అని చెప్పి. ఇంక వెంటనే లింగ్ అలాగే జయా ఇద్దరు కూడా హాస్పిటల్‌కి వెళ్తారు. ఇంక లింగ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత కాసేపు ఆగిన తర్వాత డాక్టర్ వచ్చేసి, "మీ గ్రాండ్‌మాకి ఏం కాలేదు, తను బానే ఉన్నారు" అని చెప్పేసి చెప్తారు. ఇంకా అది విన్న తర్వాత అప్పుడు లింగ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక వాళ్ళ గ్రాండ్‌మాని కలుస్తాడనమాట. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, తర్వాత రోజు లింగ్ చూ దగ్గరికి వెళ్తాడు. సో, చూ దగ్గరికి వెళ్ళి చూతో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, చూ ఏమో, "నేను ఒక కొత్త ప్రపోజల్‌ని పెట్టాను. కానీ దాన్ని అంటే షేర్ హోల్డర్స్ ఒప్పుకోలేదు" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. ఇంక దానికి లింగ్ అంటాడు, "నువ్వు ఎందుకు ఇంకా కొత్తగా ట్రై చేయకూడదు? నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. అలాగే నీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో కూడా చాలా అనేది అనుభవం అనేది ఉంది. సో, అందుకనే నువ్వు అంటే ఎక్కడికైనా వెళ్ళి ఫోటోస్ అనేవి తీయడానికి అలాంటివి ఏమైనా చేయొచ్చు కదా! అలాగే జయా కూడా మేమిద్దరం అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి" అని చెప్పి అడిగింది. సో, దానికి కూడా నువ్వేమన్నా ఆలోచించొచ్చు కదా! అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి చూ అయితే, "అవును, ఈ ఐడియా బావుంది. ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ అని పెడతాను. సో, ఎక్కడికి కావాలంటే వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళి అక్కడే ఫోటోస్ తీపిస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ దీనికి ఎక్కువ మనీ ఖర్చవుతుందేమో అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అప్పుడు లింగ్ ఏమంటాడు అంటే, "ఏం పర్వాలేదు. నేనున్నాను కదా! సో, నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఫ్రీగా ఏమీ కాదులే. నాకు కూడా ప్రాఫిట్ వస్తుంది కదా!" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక చూ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు లింగ్ మాటలకి. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే, సో, లింగ్ వాళ్ళ గ్రాండ్‌మా చెప్తారనమాట. సో, లింగ్‌కి అలాగే జయాకి కూడా పెళ్లి ఏర్పాటు చేయాలి, వెడ్డింగ్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి లింగ్ అయితే జయ కోసం ఒక పెద్ద సర్ప్రైజ్‌ని ఏర్పాటు చేస్తాడు. అంటే, "నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పేసి అడగటానికి తన కోసం అని చెప్పి వాళ్ళ ఇద్దరి ఫోటోస్ అన్నీ కూడా పెట్టి, అలాగే జయ కోసం వెడ్డింగ్ డ్రెస్‌ని కూడా ప్రిపేర్ చేసి ఇంకా ప్రపోజ్ చేస్తాడనమాట. "నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని చెప్పేసి అడుగుతాడు. ఇంక దానికి జయ కూడా ఓకే అని చెప్పేసి రింగ్
అనేది పెట్టించుకుంటుంది. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే జయా వాళ్ళ మేనేజర్‌కి చెప్తుంది. సో, నేను అలాగే లింగ్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము. ఇదంతా కూడా ప్రెస్ మీట్‌లో చెప్పేద్దాం అనుకుంటున్నాను. రేపు ఒక ప్రెస్ మీట్ ఉంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి అది విన్న తర్వాత ఈ మేనేజర్ అయితే షాక్ అవుతుంది. సో, ఈ మేనేజర్ ఏమంటుంది అంటే, సరే అయితే నీ ఇష్టం. కానీ రేపు రెడ్ కార్పెట్ మీదకి వెళ్ళాలి కదా! సో, దానికోసం అని చెప్పి మంచిగా డ్రెస్ అయ్యిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక దానికి జయా కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఇంక తర్వాత రోజు ఈ మేనేజరు అలాగే జయా ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారు అంటే డ్రెస్ డిజైన్ చేయడానికి అంటే డ్రెస్ సెలెక్ట్ చేయడానికి వెళ్తారు. ఇంకా అక్కడికే లింగ్ కూడా వస్తాడు. ఇంకా లింగ్ వచ్చి జయా ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఏదో ఒక వంక చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఫైనల్‌గా జయా ఏం చేస్తుంది అంటే ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటుంది. ఇంకా లింగ్ అయితే ఈ డ్రెస్ బావుంటుంది. సో, రెడ్ కార్పెట్ మీదకి ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ చాలా బావుంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక జయా కూడా సరే అని చెప్పేసి ఆ డ్రెస్‌ని ఒప్పుకుంటుంది. ఇంక తర్వాత మనకి చూని చూపిస్తారు. సో, చూ ఏం చేస్తాడు అంటే తను ట్రావెల్ అండ్ ఫోటోగ్రఫీ కోసం అని చెప్పేసి కొన్ని ఫొటోస్‌ని కలెక్ట్ చేయడానికి ఒక ఊరికి వెళ్తాడనమాట. ఇంకా అక్కడ ఫొటోస్ అనేది తీస్తూ ఉంటాడు. అయితే ఆ ప్లేస్‌కే షవ్ కూడా వస్తుంది. ఇంకా షవ్ వచ్చి చూనే చూస్తూ ఉంటుంది. ఇంక చూ అయితే దాన్ని గమనిస్తాడనమాట. ఇంకా చూ షవ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా షవ్ అయితే చూని చూడకుండా అంటే చూ చూడకూడదు తన్ని అని చెప్పేసి వెళ్ళిపోతూ తనైతే ఒకళ్ళని గుద్దేసి కింద పడిపోతుంది. అయితే ఆ వ్యక్తి సారీ అని చెప్పి చెయ్యిస్తూ ఉంటే షవ్ మాత్రం వద్దు, వద్దు అని చెప్పేసి దూరంగా వెళ్తూ ఉంటుంది. ఇదే టైంలో చూ అక్కడికొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా షవ్ ఏమో నేనే పడ్డాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా చూ ఏమో అవునా అని చెప్పేసి తను తెలిసినట్టు మాట్లాడతాడు. ఇంకా షవ్ అంటుంది నేను నీకు గుర్తున్నానా అని చెప్పేసి అంటుంది. ఇంకా చూ ఏమో అవును అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా షవ్ మాత్రం చూ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే ఆ రోజు ఈవినింగ్ సో, ప్రెస్ మీట్ అనేది ఉంటుంది కదా! సో, దానికోసం అని చెప్పి లింగ్ అలాగే జయా ఇద్దరు కూడా వెళ్తారు. సో, ఆ ప్రెస్ మీట్‌లో కొంతమంది ఏమడుగుతారు అంటే లింగ్ మీ కంపెనీలో ఎవరినో చంపేశారంట కదా! సో, అదంతా నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అయితే అదంతా విన్న తర్వాత లింగ్ అంటాడు, సో, మేమైతే ఇలాంటి రూమర్స్‌ని అస్సలు ఎంకరేజ్ చేయము. మీకెవరు చెప్పారో మాకు తెలీదు కానీ ఇవన్నీ కూడా రూమర్సే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంక ఇదంతా విన్న తర్వాత ఆ మేనేజర్ మాత్రం అంటే జయా వాళ్ళ మేనేజర్ ఉంటుంది కదా! సో, తను మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఇంకా జయా అయితే ఏం జరిగిందో ఏమో అర్థం కాక తనకి కొంచెం డల్‌గా ఉంటుంది. ఇంకా ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత వెంటనే లింగ్‌ని అడుగుతూ ఉంటుంది. వాళ్ళేం మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి లింగ్ అంటాడు, వాళ్ళేం మాట్లాడుతున్నారు అవన్నీ కూడా రూమర్స్ అయ్యుండొచ్చు. నాకు కూడా ఇంకా ఏమీ తెలీదు. నేను వెన్‌కి చెప్తాను. సో, ఇది మొత్తం ఇంట్రాగేట్ చేయమని అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో వెన్ వచ్చి లింగ్‌కి ఒక మొబైల్‌లో ఉన్న నోటిఫికేషన్‌ని చూపిస్తాడనమాట. సో, అందులో ఏముంటుంది అంటే జయా తన పాత బాయ్ ఫ్రెండ్‌ని వదిలేసి డబ్బుల కోసం అని చెప్పి లింగ్‌తో ఉంటుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ వస్తుంది. ఇంకా ఆర్టికల్ చూస్తే జయా ఎక్కడ ఫీల్ అవుతుందో అని చెప్పేసి ఆ ఆర్టికల్‌ని జయాకి కనపడనివ్వకుండా దాచేసి నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను నువ్వేమీ భయపడకు అని చెప్పేసి జయాకి ధైర్యం చెప్తూ ఉంటాడు లింగ్. కానీ జయా మాత్రం మనం వెళ్ళి యావోని కలుద్దాం ఒకసారి అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా లింక్ కూడా సరే అని చెప్పేసి జయాని తీసుకొని ఆ యావో దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత యావో వాళ్ళ మదర్ ఉంటారు కదా! సో, ఆవిడైతే జయాని చూసి బాగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావో మా అబ్బాయి ఇలా అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పేసి బాగా ఇన్సల్ట్ చేస్తూ తన్ని బయటకు తోసేస్తూ ఉంటుందన్నమాట. ఇంక వీళ్ళిద్దరూ డల్‌గా అక్కడి నుండి వెళ్తూ ఉంటే బయట అంతా కూడా రిపోర్టర్స్ ఉంటారు. ఇంకా రిపోర్టర్స్ అందరూ వచ్చేసి ఏంటి మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారా? అందుకే ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇంకా లింగ్ అయితే జయాని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. కానీ లింగ్ అలాగే జయా మాత్రం కొంచెం డల్‌గా ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే లాయర్ ఉన్నాడు కదా! సో, లాయర్ అయితే ఇంకా ఈ మేనేజర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. లింగ్ నువ్వు అనుకున్నంత ఈజీ టార్గెట్ కాదు. సో, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో చూని చూపిస్తారు. సో, చూ అయితే బయటికి వెళ్దామని చెప్పి తన ఆఫీస్ డోర్ ఓపెన్ చేసేటప్పటికి అక్కడ ఫ్లవర్స్ పట్టుకుని షవ్ ఉంటుంది. ఇంకా షవ్‌ని చూసిన వెంటనే అంటే చూకి ఫ్లవర్స్ పడవనమాట. అందుకని తను తుమ్ముతూ ఉంటాడు. కానీ షవ్‌కి ఆ విషయం అర్థం కాదు. సో, తనైతే చూ వెనకాలే వెళ్తూ ఉంటుంది. కానీ చూ మాత్రం నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి దూరంగా పారిపోతూ ఉంటాడు. కానీ షవ్ మాత్రం చూ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ పరిగెత్తటం ఇదంతా కూడా చూ వాళ్ళ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసేస్తారనమాట. ఇంకా అప్పుడు చూ వాళ్ళ సెక్రటరీ వచ్చేసి ఏం చూస్తాడు అంటే షవ్ దగ్గర ఉన్న ఫ్లవర్స్‌ని తీసుకొని అక్కడి నుండి పడేస్తాడు. ఇంక తర్వాత చూ అలాగే షవ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా అంటే చూ రూమ్‌లోకి వెళ్తారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూ అయితే తన ఆస్త్మా ఉంటుంది కదా! ఆ పంప్‌ని పీలుస్తూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరూ పరిగెట్టడం వల్ల చూ రూమ్‌లో ఉన్న టేబుల్ అంతా కూడా మొత్తం క్లమ్జీ అయిపోతుందనమాట. టీ కూడా ఒలికిపోతుంది. ఇంక ఇదంతా చూసిన తర్వాత ఈ షవ్ ఏమంటుంది అంటే నేను క్లీన్ చేస్తాను ఇది అని చెప్పేసి తను చాలా స్లోగా క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు అది చూసిన తర్వాత చూ అంటాడు మనం క్లీనర్‌నే పిలుద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ షవ్ మాత్రం లేదు నేనే క్లీన్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది.
ఇంకా జయా గురించయితే మొత్తం న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా బ్యాడ్ నేమ్ అనేది వచ్చేస్తుంది కదా! సో, అందుకని చెప్పేసి జయా అయితే కొంచెం డల్‌గా ఉంటుంది. ఇంకా జయా వాళ్ళ మేనేజర్ ఏం చెప్తుంది అంటే, "నేను నీ మంచి గురించే ఆలోచిస్తాను. ఎందుకంటే నువ్వు నా ఆర్టిస్ట్‌వి కాబట్టి. సో, నేనేం చెప్తున్నాను అంటే నువ్వు లింక్‌కి డివోర్స్ ఇచ్చేయి. అదే మంచిది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ జయా మాత్రం లేదు, నేను ఎలాగన్నా సరే నేను మంచిదాన్ని అని చెప్పి నిరూపించుకుంటాను. సో, నేనైతే లింక్‌కి డివోర్స్ ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు ఈ మేనేజర్ అంటుంది, "సరే అయితే నువ్వు ప్రెస్ మీట్‌కి వెళ్ళడానికి రెడీ అవ్వు" అని చెప్పేసి అంటుంది. ఇంక దానికి జయా కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే లింగ్ వెన్‌ని అడుగుతాడనమాట. ఇన్వెస్టిగేట్ చెయ్యి ఆ కేస్ గురించి అని చెప్పి. ఇంకా వెన్ అయితే ఇన్వెస్టిగేట్ అంతా చేసి వచ్చి లింక్‌కి చెప్తూ ఉంటాడు. సో, వెన్ ఏం చెప్తాడు అంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమైంది అంటే మన కంపెనీ వాళ్ళు కార్‌తో ఒకతన్ని చంపేశారు. కానీ తను ఫుల్‌గా డ్రింక్ చేసి ఉన్నాడు. అలా డ్రింక్ చేసి ఉన్నాడు మన కంపెనీ వాళ్ళు అని చెప్పి తెలిస్తే బయట మన కంపెనీకున్న పరువంతా పోతుంది అని చెప్పేసి అప్పుడు జిన్నే హెడ్‌గా ఉన్నాడు. అంటే షేర్ హోల్డర్ ఉన్నాడు కదా! ఫస్ట్ జిన్ అంటే లాయర్‌ని అపాయింట్ చేశాడు. సో, తనే ఇదంతా చేశాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. సో, అదంతా కూడా కవర్ అప్ చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత లింగ్ అయితే అదేంటి ఒక ప్రాణాన్ని ఎలా కవర్ అప్ చేస్తాడు ఈ జిన్ అని చెప్పేసి, ఇంకా నువ్వు డీప్‌గా ఇన్వెస్టిగేట్ చెయ్యి. దీనిలో ఎవరెవరున్నారు, అసలు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందో నాకు తెలియాలి అని చెప్పేసి వెన్‌లీని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా దానికి వెన్‌లీ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంక తర్వాత రోజు ఏమవుతుంది అంటే జయా అయితే ప్రెస్ మీట్ ఇస్తుందనమాట. తనకి యావోకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే జయా వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా! సో, వాళ్ళందరూ కూడా జయాని బాగా తిడుతూ ఉంటారు. అంతేకాదు జయా మీద టొమాటోస్ అవన్నీ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడ లింగ్ ఉంటాడు. ఇంకా లింగ్ చూసిన వెంటనే జయాని కాపాడతాడనమాట. సో, జయా మీద ఎగ్ అనేది పడకుండా తన్ని కాపాడి లోపలికి తీసుకెళ్తాడు. ఇంక తీసుకువెళ్ళి తనకేం చెప్తాడు అంటే, "నువ్వు నీ రూమ్‌లో ఉండటం మంచిది కాదు. నువ్వు మా ఇంటికొచ్చేయి. నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి జయా కూడా "నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా అక్కడికి వచ్చేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో ఈ మేనేజర్ అయితే జయా మీద వచ్చిన రూమర్స్ వాటన్నిటిని కూడా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. సో, తనేం చేస్తుంది అంటే మళ్ళీ లాయర్‌కి మెసేజ్ చేసి, "నేను నీకు చాలా ప్రూఫ్స్ అనేవి ఇచ్చాను కదా! సో, వాటన్నిటిని కూడా బయటకు పెట్టేయి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. సో, ఇప్పుడే మనకి ఏం చూపిస్తారు అంటే, సో, ఫస్ట్ ఎపిసోడ్‌లో మనం చూసాం కదా! సో, జయాని అలాగే లింగ్‌ని ఎవరో ఫోటోస్ అనేవి తీస్తారు. సో, అది ఎవరో కాదు ఈ మేనేజరే అనమాట. సో, జయా పేరనేది పోగొట్టడం కోసం తను కావాలని చెప్పి అలా ఫోటోస్ అన్నీ కూడా తీస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, లింగ్ దగ్గరికి సో, వెన్ వచ్చేసి జయాకి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే తనకు గుర్తొస్తుంది, అవును ఫోన్‌లో కూడా రిసీవర్ పెట్టారు కదా! సో, అది కూడా ఇదంతా కూడా నువ్వు మొత్తం ఇన్వెస్టిగేట్ చెయ్యి అని చెప్పేసి ఇంకా వెన్‌లీకి చెప్తూ ఉంటాడు. తర్వాత వెన్‌లీ అలాగే ఫెయ్ ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారు అంటే, ఈ జయా వాళ్ళ యాంటీ ఫ్యాన్స్ అందరూ మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి వెళ్తారనమాట. ఒక యాంటీ ఫ్యాన్ లాగా వెళ్ళి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా జయాని బాగా తిడుతూ ఉంటారు. ఇంకా దానికైతే ఫెయ్ అలాగే వెన్‌లీ ఇద్దరు కూడా చాలా తట్టుకోలేకపోతారనమాట. సో, వాళ్ళందరి మీద గట్టిగా అరిచేస్తూ ఉంటారు. "మీరసలు ఒకళ్ళ వెనకాల అలా ఎలా మాట్లాడతారు? వాళ్ళ గురించి మీకు తెలియకుండా" అని చెప్పేసి బాగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక తర్వాత జయా ఏం చేస్తుంది అంటే, మన లింగ్ వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతుందనమాట. ఇంకా అక్కడ తన థింగ్స్ అనేవి సర్దుకుంటూ ఉంటే, అప్పుడే తనకేం కనిపిస్తుంది అంటే, ఒక మాస్క్ కనిపిస్తుంది. ఇంకా ఆ మాస్క్ చూసిన వెంటనే జాయ్‌కి గుర్తొస్తుందనమాట. సో, తను ఒక పార్టీకి వెళ్తుంది. ఇంకా అక్కడ ఒక వ్యక్తి వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. ఇంకా ఆ వ్యక్తి అయితే ఇదే మాస్క్ పెట్టుకొని ఉంటాడు. సో, అప్పుడే తనకి డౌట్ వస్తుంది. అంటే లింగే అనమాట తను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అంతేకాదు జయాకి సంబంధించిన చాలా అంటే ఫైల్స్ ఉంటాయి. ఇంకా జయా ఫోటోస్ అన్నీ కూడా తన దగ్గర ఉంటాయి. ఇంకా వాటన్నిటిని చూసిన తర్వాత జయాకి అర్థం కాదు. ఏంటి ఇవంతా అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇదే టైంలో అక్కడికి లింగ్ వస్తాడు. ఇంకా లింగ్ వచ్చి జయాతో మాట్లాడుతూ ఉంటే జయా అడుగుతుంది, "నేను నీకు ముందు నుండే తెలుసా? నేను నీకు ఎప్పటి నుండి తెలుసు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు లింగ్ అయితే, "నువ్వు నాకు ఎప్పటి నుండో తెలుసు" అని చెప్పేసి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తూ ఉంటాడు. సో, ఎప్పుడు కూడా లింగ్ చిన్నప్పటి నుండి తన బర్త్‌డే అనేది సెలబ్రేట్ చేసుకోడు. కానీ ఒకరోజు తను సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి కేక్ కొనడానికి వెళ్తాడు. ఇంకా అక్కడేమవుతుంది అంటే తన కార్డ్ అనేది పనిచేయదనమాట. ఇంక ఇదే టైంలో అక్కడికి మన జయా వస్తుంది. సో, జయా వచ్చి ఏం చేస్తుంది అంటే లింగ్ తీసుకున్న కేక్‌కి తనే మనీ పే చేస్తుందనమాట. సో, అదంతా చెప్పి సో, లింగ్ చెప్తాడు, "అప్పటి నుండి కూడా నువ్వంటే నాకు ఇష్టం" అని చెప్పి. ఇంకా దానికి జయా అంటుంది, "ఏంటి ఒక కేక్‌కే ఇష్టపడటం స్టార్ట్ చేసావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే లింగ్ ఏం చెప్తాడు అంటే, "ఆ సీన్ జరిగిన ఎగ్జాక్ట్‌గా 6 మంత్స్ తర్వాత నేనైతే చాలా డల్‌గా, డిప్రెషన్‌గా ఉన్నాను. నేను బార్‌కి వెళ్ళాను. ఇంకా అక్కడే వాళ్ళందరూ మాస్కులు ఇచ్చారు. ఇంకా అక్కడే నేను నిన్ను చూశాను. అప్పుడే నేను డెస్టినీని నమ్మాను తెలుసా? సో, నేను నిన్ను అక్కడే కాపాడాను కదా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా
అప్పటి నుండి కూడా నేను ఎప్పుడు నీ వెనకాలే వస్తూ ఉండేవాడిని. నేను ఎప్పుడైనా సరే కొంచెం డిప్రెషన్గా ఫీల్ అయినా, ఏం జరిగినా సరే వెంటనే నువ్వు షూటింగ్ ఎక్కడ చేసుకుంటూ వచ్చావో అక్కడికి వచ్చి నేను నిన్ను చూసేవాడిని దూరం నుండి. సో అలాగా నేను నిన్ను ఎప్పటి నుండో చూస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇంకా జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అవన్నీ విన్న తర్వాత జయ అంటుంది, అయితే నేను నీకు ఎప్పటి నుండో తెలుసు, అంటే ఆ యావో నా వెనకాల వస్తున్నాడని కావాలనే నువ్వు తన్ని చంపించేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత మన లింగ అయితే, నువ్వు అసలు ఎలా అంటావు, నా గురించి నీకు తెలీదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ యావో మాత్రం ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదు, నువ్వు ఇన్ని రోజులు ఇన్ని దాచావు నా దగ్గర నుండి, నేనైతే ఇప్పుడు ఏమీ నమ్మలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే అని చెప్పేసి ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా లింగ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీ కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.